అధికారంలోకి రావడానికి జగన్ పెద్ద ప్లానే వేశారా? ఎక్కడ కోల్పోయామో అక్కడే బలపడాలి అనుకుంటున్నారా? ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుంజుకోవాలనుకుంటున్నారా? అందుకే మచిలీపట్నం వరకు రాజధాని ఏరియా అని ప్రకటించేస్తారా? ఇదంతా ఒక ఎత్తు అయితే 3 రాజధానుల ప్రతిపాదన గంగలో కలిసినట్టేనా? అసలు జగన్ స్కెచ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధాని అని తేలిపోవడంతో వైసీపీ కొత్త రాగాలందుకుంటోంది. అమరావతిలో ఆ పార్టీ అధినేత మావిగన్ అని కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. అటు పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ తిరువూరు రాజధాని అని గతంలో టీడీపీ ప్రకటించి మోసం చేసిందని చెప్పారు. అంతే అటు జగన్ కూడా మచిలీపట్నం వరకు రాజధాని ఏరియా విస్తరణ అన్నారు. కనుక ఆ ప్రాంతం లోపలే తిరువూరు ఉంటుందనే మాటలొస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని 2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో కొత్త ప్రతిపాదన తెచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులున్న జగన్ ఇప్పుడు రాజధాని అంటే మచిలీపట్నం దాకా విస్తరించేశారు. ఇంతకు ఏంటా మావిగన్ అని చూస్తే మావిగన్ అనేది దాదాపు కొత్త ప్రతిపాదన అని తెలుస్తుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని జగన్ సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన పెట్టారు. అంతేకాదు ఇది మంచిదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సూచించారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2 లక్షల కోట్లు కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. జగన్ వివరించిన మావిగన్ ప్రణాళిక ప్రకారం మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే 35 నుంచి 40 లక్షల జనాభా నివసిస్తోందని, జాతీయ రహదారి వంటి మౌలిక సదుపాయాలున్నాయని జగన్ గుర్తు చేశారు. అమరావతికి ప్రతిపాదించిన 2 లక్షల కోట్లలో కేవలం 10% నిధులు అంటే 20,000 కోట్లతో ఈ ప్రాంతంలో రింగు రోడ్లు, ఇతర అనుసంధాన మార్గాలు ఏర్పాటు చేస్తే ఇది సహజంగానే ఒక మెగా సిటీగా అభివృద్ధి కేంద్రంగా మారుతుందని ఆయన వివరించారు. తన హయాంలో మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించామని, దానివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో అవినీతికి ఆస్కారం తక్కువ కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రణాళికను పక్కన పెట్టిందని ఆరోపించారు. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లో క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి. కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు,
ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. జగన్ ఈ కొత్త పల్లవి అందుకోవడంతో 3 రాజధానుల ప్రకటన కనుమరుగైనట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ అధికారం కోసం విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు నగరాలను కలుపుతూ క్యాపిటల్ ఉంటుందనే నినాదం తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందే వీలుందని అంటున్నారు. ఆ రకంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలను తాము కోల్పోయిన ఓట్ల శాతం పెంపొందించుకునే అవకాశం ఉందని అంటున్నారు.